శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కన్యా రాశి వారు పేదరికంతో కష్టాల పాలు కావటానికి కారణం ఈ వస్తువులే. అలాగే జూన్ 3-4 తేదీలలో ఈ వస్తువులు ఎవరికీ ఇవ్వకూడదు. అలాగే మనం ఎవరి దగ్గర కూడా తీసుకోకూడదు. అలాగే కొన్ని వస్తువులు ఒకవేళ మీరు గనక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారిపోతుంది. అలాగే ఈ రాశివారు జూన్ 3-4 తేదీలలో ఎటువంటి వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదు. ఏ దేవతారాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలనిస్తుంది? ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు ప్రతీదీ కూడా వీరి జీవితంలో పోటీగా తీసుకుంటారు. అలాగే ఈ రాశివారి జాతకం పరిశీలించినట్లయితే కనుక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలైతే ఈ రాశివారికి ఎక్కువగా ఉన్నాయి. వీరి ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. ఇక ఈ రాశివారు ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకువెళ్తారు. సొంతవారు లేదా తెలిసిన వారు వీరిని మోసం చేసే అవకాశాలు వీరి జీవితంలో కనిపిస్తున్నాయి. అతి దగ్గర స్నేహితులు కావచ్చు, ప్రాణమిత్రులు కావచ్చు, లేదా చుట్టుపక్కల వారు కానీ బంధువులు కానీ ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల వారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు వీళ్ళని నమ్మి మోసపోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకని వీరిని నమ్మకుండా ఉంటేనే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. మీరు మానసికంగా క్షోభకి గురయ్యేటటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తారు. ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామి అన్ని అంశాల్లో కూడా మీకు సపోర్ట్ చేస్తారు. అందువల్ల మీకు ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయి. జీవితం అంటే ఎప్పుడూ సాఫీగా సాగదు. కొన్ని మంచి విషయాలు అలాగే కొన్ని చెడు విషయాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ విధంగా అయితే ఈ రాశివారి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు ఈ వస్తువులను మాత్రం ఎవ్వరికీ అస్సలు ఇవ్వకూడదు. ఒక్కవేళ మీరిచ్చారంటే మాత్రం ఏరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం మీరు ఎనలేని కష్టాల పాలవుతారు. కాబట్టి వస్తువుల్ని ఎవరికీ ఇవ్వకండి. అవేంటంటే సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలంటే మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు. అంటే లవంగాలు, యాలకులు ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదు. మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మనం పక్కింట్లో ఉండేవారిని కానీ లేదా ఎదురింట్లో ఉండేవారిని కానీ లేకపోతే స్నేహితులు, ఇరుగుపొరు వ్యక్తుల దగ్గర ఆ వస్తువుల్ని తెచ్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా కూడా మీరు యొక్క వస్తువుల్ని అస్సలు ఎవ్వరికీ ఇవ్వకూడదు. మీరు మర్చిపోయి కూడా ఎవ్వరికీ ఇవ్వకండి. దీనివల్ల మీరు ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. మీ లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆర్థిక పరంగా కూడా మీరు చాలా అంటే చాలా నష్టపోతారు. కాబట్టి ఈ విషయంలో సుగంధ ద్రవ్యాలను ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవని చెప్పటం చాలా ఉత్తమం. అది మీకు చాలా మంచిది. అంతేకాని మొహమాటానికి పోయి మీరు గనక ఈ సుగంధ ద్రవ్యాలు, లవంగాలు, యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అలాగే కుటుంబ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈ రాశివారు పేదరికం అనుభవించడానికి కారణం ఈ వస్తువులే. మరి వీటిని తీసి వెంటనే బయటపడేయండి. మీ కష్టాలను తగ్గించుకోండి. ఈ విషయాలను మన శాస్త్రాల్లో కూడా తెలియచెప్పారు. ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్లుగానే మనం వాటిని ఇంట్లో పెట్టుకోవాలి. ఇక ఈ వస్తువులు ఏ విధంగా ఉంటాయి? ఏది పాజిటివ్ వైబ్స్ ని ఎక్కువగా ఆకర్షిస్తుంది? ఎటువంటి వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటాయి? ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్ గా మన శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఆ విషయాల్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. మరైతే మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది. మొదటిగా బట్టలు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో పిల్లలకి చిన్నవైపోయినవి అలాగే పెద్దవాళ్ళు యూజ్ చేసిన బట్టలు అన్నీ కూడా ఏదో ఒక పాత గుడ్డ కింద మనకి యూజ్ అవుతుంది, లేదంటే ఎవరికైనా ఇవ్వటానికి పనికొస్తుందిలే అని చెప్పేసి మనం ఆ చిరిగిపోయిన బట్టలు, కలర్ పోయినటువంటి బట్టలు, వాడిన బట్టలు ఉంటే వాటన్నింటినీ కలిపి ఒక మూటలా కట్టేసి పెడుతూ ఉంటాం. ఇలా అస్సలు చేయకూడదు. ఈ విధంగా చేస్తే మీ సౌభాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళవుతారు. మీ పాత బట్టల మూట ఏదైతే ఉందో వాటిని ఎప్పటికప్పుడు కూడా ఇంట్లో నుంచి క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో అస్సలు ఉంచకూడదు. ఆ బట్టలు వీలైతే వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయండి. అవి వాళ్ళకి ఉపయోగపడతాయి. లేదంటే వాటిని వేరే ఒక చోట దానం చేయండి. పాత బట్టల మూట అస్సలు ఇంట్లో ఉండకూడదు. ఇక రెండోది, ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడు పటాలు కానీ లేదంటే విగ్రహాలు కానీ
అంటే ఏవైనా వస్తువులు కానీ విరిగిపోయి పగిలిపోయిన వస్తువులు మనం కొంచెమే కదా అని ఉంచుకుంటూ ఉంటాం. ఇలాంటి ఒక చోట కాస్త చిట్లినా సరే మిగతా బొమ్మంతా బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉంచేస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా దేవుడు బొమ్మలు కావచ్చు, పటాలు కావచ్చు, ఫోటో ఫ్రేమ్స్ కావచ్చు, అవి మంచిగా ఉండాలి. ఎక్కడో ఒక చోట విరిగిపోయినా, క్రాక్ వచ్చినా అటువంటి వస్తువుల్ని ఇంట్లో అస్సలు ఉంచకూడదు. అది ఎక్కువగా నెగెటివ్ ఎనర్జీని లాక్కుంటూ ఉంటుంది. దానివల్ల మన పాజిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అలాంటివి కనుక మీ ఇంట్లో ఉంటే, ఈ పటాలు కానీ, విగ్రహాలు కానీ ఇలాంటివి ఉన్నట్లయితే మీరు పారే నదిలో వాటిని నిమజ్జనం చేయాలి. అలాగే చాలామంది చేసే తప్పేమిటంటే, ఒకేలాంటి ఫోటోలు కానీ, విగ్రహాలు కానీ 4, 5 రకాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. అలా కూడా అస్సలు చేయకూడదు. ఒక దేవతారాధనకు సంబంధించి ఫోటో పూజ గదిలో ఒకటి మాత్రమే ఉండాలి. అలా కాకుండా 4, 5 రకాలు తెచ్చిపెట్టారంటే మాత్రం ఈ రాశి వారికి చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వస్తువు ఏమిటి అంటే, చాలా మంది మిద్దె పైన అంటే ఇంటి మేడ మీద ఎక్కువగా వాడని వస్తువులు కావచ్చు, విరిగిపోయిన వస్తువులు కావచ్చు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఏ వస్తువులైనా సరే ఇటువంటి వాటిని మనం ఏమీ అవసరం లేదనేసి చాలా మంది టెర్రస్ మీద కానీ లేదంటే ఇంటి పైన కానీ పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇలా కూడా అస్సలు చేయకూడదు. ఇలా కనుక మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అలాగే ఇటువంటి వస్తువుల్ని ఇంటి పైన కానీ చుట్టుపక్కల కానీ పెడితే మాత్రం పితృదోషాలు కూడా తగిలే అవకాశాలు ఉంటాయి. అలాగే నెక్స్ట్ చాలా మంది తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. లేదంటే వాళ్ళ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ తీర్థయాత్రలకు వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళు దిష్టికి సంబంధించిన ఏమైనా దారాలు కానీ, మెడలో కట్టుకునే తాయెత్తులు కానీ, ఉంగరాలు కానీ తెచ్చిస్తూ ఉంటారు. అంటే ఈ మధ్య కాలంలో చాలా రకాల కలర్ స్టోన్స్ ఉంగరాలు అనేవి వచ్చేస్తున్నాయి. ఇటువంటివన్నీ కూడా దేవుడి గదిలో పెట్టి తర్వాత వేసుకుందామని అనుకోవటం, లేదంటే పిల్లలకు వేస్తామని చెప్పి వాటిని తీసుకొచ్చి ఇంట్లో స్టోర్ చేస్తూ ఉంటారు. అలాంటివి అస్సలు చేయకూడదు. ఎప్పుడు కూడా వాళ్ళిచ్చారు వీళ్ళిచ్చారని చెప్పి ఆ స్టోన్స్ని మనం ఇంట్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క దానికి ప్రత్యేకం. ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క దానికోసం పనిచేస్తూ ఉంటుంది. అందుకే అన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు. అలాగే పుణ్యక్షేత్రం నుంచి తెచ్చారని చెప్పేసి వాటిని ధరించడం వంటి పనులు అస్సలు చేయకండి. ఇలా చేస్తే కనుక మీకు చాలా ఎక్కువ నెగిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే చాలా మంది చేసే ఇంకా తప్పులు ఏంటంటే, విరిగిపోయిన గిన్నెలు కావచ్చు, లేదా కొంచెం చిట్లని గిన్నెలు కావచ్చు, ఇంట్లో వస్తువులు కావచ్చు, విరిగిపోయిన గ్లాసులు కానీ, ఎవరైనా సరే ఇందులో ఆహారం పెట్టినా కానీ, ఆహారం వండినా కానీ వస్తువుకు సంబంధించిన దోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి విరిగిపోయిన వస్తువుల్ని, పాత్రల్ని కూడా అస్సలు వాడకూడదు. కాస్ట్లీ కదని చెప్పేసి కూడా అటువంటి ఖరీదైన వస్తువుల్ని ఇంట్లో ఉంచుకోకూడదు. అలాగే మనం ఇంట్లో ఎక్కువగా డెకరేషన్ కోసం అని చెప్పి, అందంగా ఉండటం కోసం అని చెప్పి బయట నుంచి కొన్ని బొమ్మలు తెస్తూ ఉంటారు. అందులో ముఖ్యమైనవి తాజ్‌మహల్ ఫోటోలు, పడవ నీళ్లలో వెళ్తున్న సింగిల్ పడవ ఫోటోలు, ఇటువంటి ఫోటోలు, అలాగే ముళ్లకు సంబంధించిన సీనరీస్ ఫోటోస్ కానీ పెడుతూ ఉంటారు. అదేవిధంగా జంతువుల ఫోటోస్ కూడా పెడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ ఇంటి షోకేస్ కోసం అని చెప్పేసి తీసుకొచ్చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి విగ్రహాలని కానీ, లేదంటే ఫోటో ఫ్రేములను కానీ, ఇటువంటి చిన్న చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్ని కానీ మనం ఇంట్లో ఉంచుకోకూడదు. ఒకవేళ తాజ్‌మహల్ని కూడా ఉంచుకోకూడదు మనం. ఎందుకంటే అది ఎప్పటికైనా సరే ఒక సమాధి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇటువంటి వాటిని కూడా ఎవరికి ఇవ్వకూడదు. అలాగే మనం కూడా తెచ్చుకోకూడదు. ఇక చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే, అల్మరాలో బట్టలు, నగలు, డబ్బులు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా పెడుతూ ఉంటారు. అల్మరా అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసిస్తుందని భావిస్తూ ఉంటాం. అలాంటి అల్మరాను ఎంతో నీటిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది బీరువా లేదా అల్మరా చూస్తున్నట్లయితే తుప్పు పట్టిపోయి పాడైపోయి ఉంటాయి. అయినా కూడా వాళ్ళు అలానే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. అలా అస్సలు విరిగిపోయినవి, పాడైపోయిన అల్మరాలను అస్సలు యూజ్ చేయకూడదు. అలా చేసినట్లయితే లక్ష్మీదేవి అందులో నివసించదు. ఆర్థికంగా కూడా మీరు ఎదగరు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అల్మరాలు మాత్రమే కాకుండా మన ఇంటిని కూడా ఎప్పుడు కూడా నీట్గా, ఎటువంటి బూజులు లేకుండా, దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీరు గనక ఇటువంటి జాగ్రత్తలను కనుక పాటించినట్లయితే మీకే తెలియకుండా మీ ఇంట్లో ఎంతో ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా తగ్గిపోతుంది. అందుకని ఇంట్లో విరిగిపోయిన వస్తువులు కానీ, పగిలిపోయిన వస్తువులు కానీ, గాజు వస్తువులు కానీ, ఆగిపోయిన గడియారం కానీ, ఇవన్నీ కూడా మీకు కొన్ని సూచనలు అనేవి ఇస్తూ ఉంటాయి. వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అది మీరు గమనించండి. సో తెలుసుకున్నారు కదండి. ఈ రాశి వారు జూన్ 3, 4 తేదీలలో ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని జాగ్రత్తలు కనుక పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో అంతా శుభం జరుగుతుంది. మీ కష్టాలు మీరే తొలగించుకోవచ్చు. పేదరికం తొలగిపోతుంది. అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఖాళీ సమయంలో దైవనామస్మరణ చేసుకుంటూ ఉండటం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే కలియుగంలో కేవలం దైవనామస్మరణ చేసినంత మాత్రాన ఎంతో పుణ్య ఫలితాన్ని పొందుతారని పండితులు వివరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.